మేము మా ఆత్మగౌరవం కోసం జరిగేటువంటి పోరాటంలో ఉన్నాం. దొరల ఇళ్ల చుట్టూ పటేళ్ల ఇళ్ల చుట్టూ తిరగటందుకు లేము కదా. కాబట్టి ఒక్కొక్కరిని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఒక కండువ వేపియా, ఇవాళ గులాబీ కండువ తీపిచ్చేసి ఒక కుల సంఘం కండువ, కుమార సంఘం ఉంది అనుకో, కుమార సంఘం వరకు ఒక కండువ ఉంటుంది. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక కండువ వేయ, కవిత గారిని కుమార సంఘం ప్రతినిధులు కలిశారు. గొల్ల కుర్మలు వాళ్ళ పార్టీలను గొల్ల కుర్మల కండువేయ, కుర్మ సంఘం సంబంధించిన గొల్ల కుర్మలకు సంబంధించిన కలిసిపోయారు. ఫోటోలన్నీ అంతేనా? అంతే. ఇలా నేను అంటున్నా, బీసీ సంఘాలతో సమావేశం అన్నావు, ఏ బీసీ పోయాడు? ఇప్పుడు బీసీ సమాజానికి కాస్తో కూస్తో కొంతమంది నాయకత్వం వహించి తమ శక్తి మేరకు ఫైట్ చేస్తున్నారు. ఆ సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా పోయారా? మాకు ఎవరైనా కవిత గారు నాయకత్వం కావాలని అడిగారా? అంతకుముందు మహిళా బిల్లులో బీసీ మహిళలకు సభ కూడా పెడతాం, బీసీ మహిళలకు సభ కూడా పెట్టాలి, నేను మోడీని ప్రభుత్వంతో ధూమ్ధాం చేస్తా, నేను ఫైట్ చేస్తా అని చెప్పింది. ఎప్పుడు లిక్కర్ కేసు కంటే ముందు ఒకరోజు ధర్నా పెట్టింది. మీకు ఐడియా ఉంది? ఢిల్లీలో. ఎక్కడ పోయింది మరి? ఇది లిక్కర్ కేసు కంటే ముందు బీసీల గురించి కొట్లాడుతుందని ఎక్స్పోజ్ ఇవ్వాలని చెప్పి పెద్ద వైడ్ పబ్లిసిటీ చేసుకుని ఢిల్లీలో మంచిగా కాస్ట్లీ టెంట్లు వేసుకొని మంచిగా కూర్చోవడానికి మంచిగా సఫిషియెంట్గా వేసుకొని ధర్నా చేసినాం. ఇప్పుడు మా లెక్క బల్లల నేలల మీద కూర్చొని చేయలేదు. ఇలా చేసినా ఓకే, కానీ ఏమైంది మరి? ఆ కార్యాచరణ ఏమైంది? ఎందుకు మాట్లాడలే? మొత్తం దేశమంతా ఎందుకు ఏకం చేయలే? మళ్ళీ వచ్చి ఇక్కడ మొన్న పూలే విగ్రహం పెట్టాలి అసెంబ్లీలో అంటుంది. పూలే విగ్రహం మీ 10 ఏళ్లలో ఏం చేశారు? మిమ్మల్ని ఎవడు పెట్టనీయలేదు, మీరు పెడుతుంటే ఓడొద్దు అన్నాడు, 10 ఏళ్లలో పెట్టలేదు. మరి మళ్ళీ పూలే విగ్రహం పోయింది, ఇప్పుడు రిజర్వేషన్లు కావాలంటుంది, రిజర్వేషన్లు పెంచాలంటుంది. పెంచాలంటే నిజంగా కవిత గారికి కానీ కేటీఆర్ కానీ చిత్తశుద్ధి ఉంటే మా మధుసూదన్ చార్ని, మా శ్రీనివాస్ గౌడ్ని, బండప్రకాష్ని, మా దాసో శ్రావణ్ని, మా రాజారాం యాదవ్ని, లేకపోతే ఇంకోని ఓ 10 మందిని ముందర పెట్టి వాళ్ళ నాయకత్వం కింద పనిచేయండి. మీ నాయకత్వం కింద వేరే విషయాల్లో పనిచేస్తారు కదా మా వాళ్ళు, వాళ్ళని ముందర పెట్టండి. వాళ్ళకు నోరు లేదా? వాళ్ళకు చీమునెత్తురు లేదా? వాళ్ళ పుట్టిన జాతి గురించి వాళ్ళు కొట్లాడుకునేటువంటి ధైర్యం లేదా? మీరు కొట్లాడితేనే ప్రభుత్వం దిగి వస్తుందా? అంటే ఈ ఇందులో కూడా కుట్ర ఉంది. ఇవాళ అయ్యే పని కూడా కాకుండా చేయడమే కుట్ర. రిజర్వేషన్లు పెంచేటువంటి టైం వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కవిత కేటీఆర్ కొట్టాడింది అనుకో, కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకోవాలి? మేము పెంచితే వాళ్ళకి పోతుంది మైలేజీ, మేమెందుకు కొట్టాడాలి, మేమెందుకు ఇవ్వాలని చెప్పి వీళ్ళు ఇవ్వకుండా చేయడానికి. ఒకటి వితిన్ పార్టీలో వస్తున్నటువంటి చైతన్యాన్ని చల్లార్చాలి, దాన్ని డైవర్ట్ చేయాలి. 2 రిజర్వేషన్లు పెంచేటువంటి సమయంలో మేము గిచ్చినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయాలి, మేము పోరాటం చేసినట్టు చేస్తాం, మీరు పెంచితే అది మా ఖాతాలు వేసుకుంటామనే పద్ధతిలో ఉన్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఒక్కటే కారణం, మేము మీకు ఏదైనా చేస్తాం. ఇప్పుడు మాకు ఎలాంటి పదవుల మీద ఆశలు లేవు, లేకపోతే పైరవుల మీద ఆశ లేవు. మేము కాంగ్రెస్ని అట్టిన దులుపుతాం, బీసీలకు వ్యతిరేకంగా ఎవడు పని చేసినా వాళ్ళని అట్టిన దులుపుతాం. కానీ ముఖ్యమంత్రి పదవి పక్కన పెట్టండి, బీసీగా ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మీ కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తలేడు పాపం. ఆయన ఎంత మంచిగా ఉన్నాడో ఏమున్నాడో. ఆయన కూడా బీసీ రిజర్వేషన్ మీద స్టేట్మెంట్ ఏమీ ఇవ్వలేదు, కులగణన మీద స్టేట్మెంట్ లేదు, రిజర్వేషన్ మీద స్టేట్మెంట్. ఫామ్ హౌస్లో ఉన్నాడు కదా. ఓ పార్టీ అధ్యక్షునిగా బీసీని పెట్టండి, మేము స్వాగతిస్తాం, హర్షిస్తాం. అరే బీఆర్ఎస్ పార్టీ బీసీల గురించి పనిచేస్తుందని నమ్ముతాం. ప్రెసిడెంటే లేడు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ లేడు, ఎవరు లేరు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ లేడు. ఇప్పుడు మొన్న అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీ రికార్డు తీయండి. అసెంబ్లీ జరిగితే ఎవరు? బావబామర్దులు తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం. ఒక మా కాలేరు వెంకటేశో, మా మూట గోపాలన్నో, మా వివేక్ గౌడన్నో, తర్వాత బీసీలు చాలామంది ఉన్నారు. ఓ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎవరన్నా మాట్లాడినిచ్చిరా? ఓ గంగుల కమల మాట్లాడితే 1 నిమిషం 2 నిమిషాలు అంతే. మీరు మాట్లాడితే గంటల తరబడి మాట్లాడతాం. అంటే ఇక్కడ ఎంత పెద్ద కుట్ర అంటే, నేను అంటున్నా, త్యాగం చేసింది మీ తెలంగాణ కోసం బలిదానాలు చేసిందంటే మీరు ఎవరైనా ఉన్నారా? మా కాసో శ్రీకాంత్, మా కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగం చేస్తేనే కదా మీరు ముఖ్యమంత్రి పీఠాల మీద, హరీష్ రావు మంత్రి పీఠం మీద, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు ఎంపీ సీటుకు పోయింది. మరి త్యాగం చేసినటువంటి శంకరమ్మ గారిని ఏం చేసిరు? ఆ కుటుంబాన్ని ఏం చేసిరు? మా ప్రొఫెసర్ జయశంకర్ సారు రాజకీయంగా మంత్రి పదవి లేకపోతే కేసీఆర్ గారు కుమిలి ఇంట్లో ఉంటే ఒక రాజకీయ సిద్ధాంతాన్ని, ఒక తెలంగాణ వాదాన్ని ఇవాళ అందించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారు కదా. మొత్తం బీసీల త్యాగాలతో కదా మీ పార్టీ నిలబడ్డది. చిన్న ఎగ్జాంపుల్, ప్రొఫెసర్ జయశంకర్ గారు సిద్ధాంతం అందిస్తే మీరు వచ్చారు. వీళ్ళకు టికానా లేదు హైదరాబాద్లో. పార్టీ పెడితే వీళ్ళకు ఒక ఆఫీస్ తీసుకొని టికానా లేకపోతే మా కొండ లక్ష్మణ్ బాబూజీ గారు ఇవాళ మొత్తం జలదృశ్యంలో
7 కోట్ల విలువ చేసి ఆ కాలంలో తన భూమినే మీకు ఇచ్చిండు కదా, మీకు ఇచ్చినందుకు ఆయన ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం కక్షగట్టి మొత్తం గుంజుకొని కూలగొట్టింది కదా. అవును. అంటే బీసీల త్యాగాలు, బీసీల బలిదానాలు, బీసీల పోరాటాలు లేకుండా మీ టీఆర్ఎస్ పార్టీ లేదు. ఇవాళ మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ఎల్పీ నేత ఊరికి ఇచ్చారు, ఈటల రాజేందర్ అన్న గారికి ఇచ్చారు. రాజేందర్ అన్నకేమో బీఆర్ఎస్ఎల్పీగా బాధ్యతలపై చెప్తారు. ఆ తర్వాత అధికారం వచ్చినాక దళితుడు ముఖ్యమంత్రి అని చెప్పి దళితుని గొంతుకోసి కేసీఆర్ ముఖ్యమంత్రి అయి 30 ఏళ్ళు మా కేసీఆరే ముఖ్యమంత్రి, ఆయన కాకపోతే మా కేటీఆర్ ముఖ్యం. నిన్న తెలంగాణ భవన్లో న్యూ ఇయర్ వేడుకలలో ఆడో గుంపుని ఈడో గుంపుని పెట్టి సీఎం సీఎం అంటారు. కేటీఆర్ సీఎం, అక్కడ కవిత సీఎం. నిజామాబాద్లో హరీష్ రావు గారు రోజుకు సర్వేలు తెప్పించుకుంటాడు. సర్వేలు తెప్పించుకొని టీఆర్ఎస్ ఎంత పెరిగింది, బీజేపీ ఎంత పెరిగింది, ఇందులో ఉందునా అందులో ఉందునా, నేను ఎండపోతే సీఎం అయితే ఇలా పోయే అవకాశం లేనట్టుంది. కాబట్టి నేనేం చేయని ఆయన అనుకుంటాడు. మీ ఇంటర్నల్ పంచాయతీలు, మీ కుటుంబ పంచాయతీలు, మీ స్కాములు, మీ స్కీములు అందరూ తెలిసే జనాన్ని. ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయండి.